హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అబ్దుల్ సలాం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ గేమ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. గైస్, చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అయితే తీయలేదు, కొంచెం వేరే పనిలో బిజీగా అయితే ఉన్నానమాట. సో ఇప్పటి నుంచి మళ్ళీ మీకు కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కొంచెం సపోర్ట్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి. ఇప్పుడు టైం చూడండి, 6:29 అయితే అయింది. ఊబర్ ఆన్ చేసుకుంటున్నాను నేను. ఊబర్ స్టార్ట్. వామో, ఇది సెల్ఫీ అడుగుతుంది రా నాయన పొద్దున్నే. సరే, సెల్ఫీ తీసుకుని అయితే నేను స్టార్ట్ చేస్తాను గైస్. సెల్ఫీ తీసుకోవడం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు ఫస్ట్ రైడ్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాం. నేను లాస్ట్ చేసిన రైడ్ సుమారు 3 నెలల బ్యాక్ అనుకుంటా. సో అప్పటి నుంచి నేను ఊబర్ అయితే చేయలేదు. సో ఇక్కడ చూడండి మీరు, ట్రిప్ అయితే మొత్తం 0 చేస్తున్నాం. ఈరోజు మనం ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం, ఆ తిరిగిన కిలోమీటర్లకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మొత్తం అయితే నేను మీకు చూపిస్తాను గైస్. ఎంతసేపు వెయిట్ చేపిస్తాడో వీడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఊబర్ ఆన్ చేసినా కదా, సో మినిమం టైం అయితే ఉంటుంది వెయిటింగ్కి. సో ఒక దగ్గర కాకుండా అట్లే తిరుగుతూ ఉందాం మనం. ఎవరైతే కస్టమర్ బుక్ చేసుకుంటాడో అతని దగ్గర ఎవరుంటే వాళ్ళకి ఆర్డర్ వస్తుంది అనమాట. సో అట్లా మనకి ఏదైనా వస్తుందేమో చూద్దాం. ఒక ఆర్డర్ పడింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ పడుతూనే ఉంటాయి, టెన్షన్ ఏముండదు మనకి. సో బట్ ఫస్ట్ ఒక ఆర్డర్ వరకు కొంచెం వేసి ఉండాల్సిందే, తప్పదు మనకైతే. వామ్మో, పడ్డమే చూడండి, పెద్ద రేడే పడింది. అరే వానే అమ్మ, అది కూడా క్యాన్సిల్ అయిందిరా నాయన. 12 కిలోమీటర్లకి 140 రూపాయలు చూపించింది. పెద్ద రేట్ వచ్చిందని యాక్సెప్ట్ చేసుకుని లేకపోతే వెళ్ళిపోయింది. మీరు చూడండి, మళ్ళీ ఒక ఆర్డర్ అయితే వచ్చింది. 1.6 పికప్, 3.1 డ్రాప్ అంట. దాంతో వెళ్ళి అదేంద్రా నాయన, వచ్చిన ప్రతి ఒక్కరి పోతుంది. 2.4 పికప్, న్యూ బోయినపల్లి, 140 మళ్ళీ వచ్చింది. ఇది ఓకే చేసుకున్నా అండి. అరే, అది మళ్ళా పోయిందా? అసలు ఏది వస్తుంది ఏది పోతుంది అసలు అర్థం అరే ఓకే, యాక్సెప్ట్ అయితే అయ్యింది. సో 12 కిలోమీటర్స్కి 142 రూపీస్ అయితే యాక్సెప్ట్ అయింది మనకు. ఇంకా తొందరగా వెళ్ళిపోదాం మనం. ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే మన అర్నింగ్స్. చాలా రోజుల నుంచి నేను బైక్ కూడా నడపలేదు, నాకు కొంచెం అలవాటు తప్పినట్టు ఉంది. ఈ మధ్యలో నడుపుతున్నా కదా, కొంచెం నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. వెళ్ళిపోరా నాయన, అంత గ్యాప్ పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. సో గాయస్, ఇప్పుడే మనం కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇతనే అనుకుంటా బహుశా. బ్రో, ఊబర్ చేశారా? ఊబర్ బుక్ చేశారా? ఓకే. ఓటీపీ బ్రో 6724. ఓకే, ఎక్కువ బ్రో. సో మన 12 కిలోమీటర్స్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లిటరల్లీ ఇది సికింద్రాబాద్ అనుకుంటున్నా. ఆగ్రా డోర్ తీరక. అబ్బో, 13 కిలోమీటర్స్ చూపిస్తుంది గాయస్. ఆర్డర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు జస్ట్ 12 చూపించింది నాకు, బట్ ఇప్పుడైతే 13 చూపిస్తుంది. ఆ 13 కిలోమీటర్లకు గాను 22 మినిట్స్ చూపిస్తుంది. పొద్దున హైదరాబాద్లో చాలా చలి ఉంది ఫ్రెండ్స్. ఈ టైంలో రోడ్డు మొత్తం బస్సులే ఉంటాయి. కార్లు బైకులు తక్కువ ఉన్నా కూడా ఎక్కడ చూసినా బస్సులే ఉంటాయి మనకు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే బస్సు మధ్యలో ఇరుక్కున్నాం అనుకోండి, వాడు నలిపేస్తాడు మనల్ని. మొత్తం నలిగిపోయినా కూడా గాలికి ఈగకు వస్తున్నంత ఇది స్పర్శ కూడా ఉండదు బస్సు వానికి. అట్లుంటుంది మన పరిస్థితి, బైక్ పరిస్థితి. సో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి మనం. ఫైనల్లీ NH65 మీదకైతే వచ్చేసినాం మనం. వెల్కమ్ టు NH65. ఏం అవసరం లేదు, ఇంకా తోడుకుంటూ పోవడమే. మన ఆర్డర్ వచ్చేసి వివేకానంద నగర్, కూకట్పల్లి to JBS, అంటే జూబ్లీ హిల్స్ అంటున్నా, జూబ్లీ బస్ స్టేషన్ అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇంత పొద్దున్న 75 అయితే పోతున్న స్పీడు. చేతులు మొత్తం చల్లగా అనిపిస్తున్నాయి. అబ్బో, టుమారో నుంచి డెఫినెట్గా మనం జాకెట్ అయితే వేసుకురావాలి. వెల్కమ్ టు NH44 గాయస్. ఇక్కడ నుంచి చాలా దగ్గర అయితే ఉంటుంది మనకి జూబ్లీ బస్ స్టాండ్. సో మనం NH44లోకి అయితే వచ్చేసినాం. ఇంత పొద్దు చూడండి ట్రాఫిక్ ఎట్లుందో. సో గాయస్, ఫైనల్లీ మనం రెడీ అయితే అయిపోయింది. అమౌంట్ బ్రో 145 రూపీస్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అరే, ఇంకేదో ఆర్డర్ వచ్చింది, బట్ చూడండి ఒకసారి. 3.7 పికప్,
5.6 డ్రాప్, చాలా పెద్ద ఆర్డర్ అది, వద్దు మనకు. ఈ అమ్మ ఎవడు రైడు 145 చూపించి 135 ఇచ్చాడంటే 10 రూపీస్ కట్ చేసుకున్నాడు ఆ రైడ్కి. 3.7 పికప్, 5.6 డ్రాప్. వద్దండి, అంత లాంగ్ మనం పోలేం. 1 కిలోమీటర్ పికప్, 14 కిలోమీటర్స్ డ్రాప్, 125 రూపీస్ అయితే ఇచ్చినాడు. మళ్ళీ రిటర్న్ కూకట్పల్లి అనమాట. అరే 7 మంది డ్రాప్, అది 7 మంది రైడ్, అది యాక్సెప్ట్ చేసుకున్నా నేను. ఆహా, దీనమ్మా జీవితం. యాక్సెప్ట్ చేసుకున్నా కూడా చూపించదు గ్యాస్. ఇంకమ్మా ఏంది గ్యాస్, ఎట్లా అవుతుంది ఊబర్లో మొత్తం. యాక్సెప్ట్ చేసుకున్నాక రైడ్స్ కనిపించడం లేదు. యాక్సెప్ట్ చేస్తున్నామంటే నో లాంగర్ అవైలబుల్ అంటాడు. ఏందో మొత్తం అర్థం కావట్లయిపోయింది ఊబర్. మస్తు బంజారా హిల్స్ ఇచ్చినాడు ఇప్పుడు. ఫస్ట్ అయితే కూకట్పల్లి ఆర్డర్ వచ్చింది, తర్వాత బంజారా హిల్స్ ఆర్డర్ వచ్చింది. రెండు కూడా మిస్ అయిపోయినాయి. కూకట్పల్లి అయితే యాక్సెప్ట్ చేసుకున్నా కూడా పోయింది అది. బంజారా హిల్స్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా కూడా అది నో లాంగర్ అవైలబుల్ అని చూపించింది. మరి ఏందో కథ అది. ఈ కొత్త కొత్త అప్డేట్లు వచ్చి మొత్తం నాశనం అవుతున్నాయి యాప్స్ మొత్తం. ఇలా అయితే ఊబర్ చేయలేమండి, ఇంకా ఊబర్ పోయినట్టే అనుకోండి. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత చూపించడం రైడ్లు అవి. జస్ట్ ఇప్పుడే 20 కిలోమీటర్స్ 160 రూపీస్ అంటే 150 చూపించింది. దాన్ని యాక్సెప్ట్ చేసుకుని అయినా పోయింది అది. ప్రతి రైడ్ యాక్సెప్ట్ చేసుకుంటూనే పోతుంది ఏందో మళ్ళా. ఫ్రెండ్స్, ఓలాలో కొత్త అప్డేట్ వచ్చినట్టుంది చూడండి మీరు. సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ అంటే ఇది ఇక్కడ చూడండి. 7 డేస్కి 28 రూపీస్ పే చేయాలంట మనం. అలాగే 2 డేస్కి 12 రూపీస్ పే చేయాలంట. 3 డేస్కి 15 రూపీస్ అంట. చేస్తే మనకి ఏమవుతుందంటే 0 కమిషన్, ఎస్, ఓఎస్టీ అండ్ టీడీఎస్ అంటే ఏది కట్ కావు. అలాగే డైలీ ఇన్సెంటివ్స్ వస్తాయంట, ఎక్స్ట్రా ట్రిప్స్ వస్తాయంట, డ్రై రన్ పేమెంట్ అంట, ఏదో మరి అది, హయ్యర్ బుకింగ్స్ అంట, పార్ట్నర్ కేర్ అంట. సో ఇవన్నీ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయంట సబ్స్క్రిప్షన్ ప్లాన్లో. ఇదంతా కొత్తగా వచ్చినట్టుంది, ఇంతకుముందు లేదు ఇదంతా, బట్ ఇప్పుడైతే కొత్తగా వచ్చింది. అది చూడండి, ఒకవేళ పాస్ తీసుకోకుండా నడిపితే మనం ఇంకా ఆర్డర్స్ తక్కువ ఉంటాయి, ట్రిప్స్ తక్కువ ఉంటాయి, బుకింగ్స్ తక్కువ ఉంటాయి మనకు. సో మొత్తానికైతే ఇన్సెంటివ్స్ కూడా ఉండవు మనకు. గాయస్, ఓపెన్ చేసినప్పటి నుంచి మొత్తం మోటో సేవర్లు ఇస్తుండు. అసలు చూడండి, ఈ కిలోమీటర్లకి డబ్బులకి ఇస్తుండగా 2.5 పికప్, 6.8 డ్రాప్ అంట, 55 రూపీస్. ఏంది అసలు ఈ దారుణం. ఇదేంది ఇది. రహమత్ నగర్ యూసుఫ్ కూడా 10 కిలోమీటర్కి 85 రూపీస్ అంట. యూసుఫ్ కూడా అయితే వెళ్ళిపోదాం, యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. 10 కిలోమీటర్లకి 85 రూపీస్ అంట. మరి దారుణంగా ఇస్తున్నారు డబ్బులు అయితే ఊబర్లో. స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. యూ విల్ నోటిఫైడ్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ మ్యాచింగ్ ఇన్ ప్రాసెస్. ఏది మ్యాచ్ అవుతుందో ఏది లేదు అసలు అర్థం మాటలైపోయింది. పోదండి బా, ఫైనల్లీ మ్యాచ్ అయితే అయిపోయింది కదా. 5297 ఓకే, ఎక్కువ. సో గైస్, చాలాసేపు వెయిటింగ్ తర్వాత మనకు తగ్గట్టుగా రైడ్ అయితే వచ్చింది. 10 కిలోమీటర్స్కి 85 రూపీస్ చూపించాడు. మిగతా అన్నీ అబ్బో మోటో సేవర్ 20 కిలోమీటర్లకి 137 రూపాయలు చూపించినాడు గాయస్. ఏమంటారు ఇంకా దాన్ని. థ్యాంక్ యూ. మరి దారుణం ఏంటంటే అక్కడ 10 కిలోమీటర్కి 85 రూపీస్ చూపించినాడు, బట్ ఇక్కడికి వచ్చినాక అది 75 రూపీస్ అయితే అయిందనమాట. ఒకటైతే యాక్సెప్ట్ చేసుకున్నా బా నేను. వెంకట మొత్తం 5 కిలోమీటర్ వస్తుంది. 5 కిలోమీటర్లకు గాను 1.5 కిలోమీటర్ పికప్ ఉంది. నాకేంటంటే 1.1 చూపించినాడు ఊబర్. రాను మరి వరస్ట్గా తయారవుతుంది. 1.1 పికప్ చూపించి ఇప్పుడు 1.5 చూపిస్తాడు పికప్. ఇది దీని మళ్ళీ డ్రాప్ ఎంతో తెలుసా, 3.9. అంటే అది మొత్తానికి 4 కిలోమీటర్ అవుతుంది. సో 6 కిలోమీటర్లకు కానీ మనకు వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా, 45 రూపీస్ మాత్రమే. ఆ 45 రూపీస్లో కూడా అక్కడికి వెళ్ళేదాకా ఏదో కొంత కట్ చేస్తాడని అనుకుంటున్నాను నేనైతే, బట్ చూద్దాం. సో గాయస్, మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చెప్పా కదా. సో మొత్తానికైతే 4 కిలోమీటర్ వచ్చిందనమాట డ్రాప్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో గాయస్, చూశారు కదా, అక్కడ 45 రూపీస్ చూపించాడు నాకు ఊబర్. ఇక్కడికి వచ్చే వరకు అది 41 అయితే అయిపోయింది. ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్
అమ్మ బాబాయ్ 22 రూపాయలు, 30 రూపాయలు, 1.5, 1.8. ఓ చాలా దారుణంగా ఉందిరా నాయన, చాలా 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 దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఊబర్. ఇది చూడండి గైస్, 58 రూపీస్ అంట, 3.3 పికప్, 5.5 డ్రాప్. జూబ్లీ హిల్స్. ఇక్కడ చూడండి ఊబర్ మ్యాప్లో మొత్తం. ఏంది మరి ఇది, మోటార్ సేవర్ 2.6, 3.4. ఇక్కడ నుంచే పోయి పికప్ చూసుకుని మళ్ళీ ఇక్కడ వదలాలంట అన్ని. మనకు వద్దు కానీ మ్యాప్ చూడండి మీరు ఒకసారి, మొత్తం చూడండి ఆరెంజ్ కలర్లో మారిపోయింది. బట్ ఇలా ఉంటే ఆర్డర్లు చాలా వస్తాయని చూపిస్తాడు. అలాగే 2x, 3x ఇన్సెంటివ్ అంటే అది ఏమంటారు, సర్జ్ కూడా ఇస్తారనమాట ఇలా ఉంటే. బట్ ఏంటంటే మొత్తం మోటార్ సేవర్ రైడ్లు అయితే ఇస్తున్నాడు, అది దారుణం అసలు. కిలోమీటర్లు 10 ఉంటే 60 రూపాయలు ఇవ్వడం. ఇంతకుముందు చూశారు కదా, 10 కిలోమీటర్స్కి 75 రూపీస్ అయితే ఇచ్చారు నాకు. అబ్బో చాలా దారుణంగా ఉంది. చూద్దాం ఇంకా కాసేపు ఏమవుతుందో. సో హాయ్ గాయ్స్, ఏంటంటే ఇప్పటిదాకా బండి తోలి మళ్ళీ ఇప్పుడు కార్లోకి షిఫ్ట్ అయ్యానని కొంచెం షాక్ అవుతున్నారా? అసలు షాక్ అవ్వకండి. నేను కార్ డ్రైవింగ్ చాలా రోజులు చేస్తున్నా. ఈ కార్ డ్రైవింగ్ వల్ల నేను ఊబర్ అయితే మానేసిన అనమాట, బైక్ తోలడం. బట్ దీంట్లో కొంచెం టైం సెట్ అయ్యి ఇప్పుడు కొంచెం నాకు టైం దొరుకుతుంది, అంటే వేరే పని చేసుకోవడానికి. దీంట్లో శాలరీ కొంచెం తక్కువ వస్తుందిలేండి. సో మనకి ఏదో సైడ్ ఇన్కమ్ ఉండాలని చెప్పేసి మళ్ళీ ఊబర్ అయితే స్టార్ట్ చేసిన, కొంచెం టైం సెట్ చేసుకొని. మ్యాటర్ ఏంటంటే నేను 3 months బ్యాక్ అనుకుంటా ఊబర్ అప్పుడు డైలీ చేసేవాడిని. 3 months బ్యాక్ ఎలా అయితే ఉందో ఊబర్, ఇప్పుడైతే అలా లేదు. అప్పుడు నేను చేసేటప్పుడు రైడ్స్ అన్నీ మోటో రైడ్స్ వచ్చేటివి. మోటో రైడ్స్ అంటే 10 రూపాయలు లేదా 9 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే మనకు వచ్చేటివి. అందులో ఎప్పుడో ఒకసారి మోటో సేవర్ ఆర్డర్ అనేది వచ్చేది. మోటో సేవర్ ఏంటంటే 10 కిలోమీటర్లకి 65 రూపాయలు ఇస్తాడు. ఈరోజు చూశారు కదా ఆర్డర్లో, నేను మీకు వీడియోలో చూపించినా కదా, 20 కిలోమీటర్లకి 153 రూపాయలు ఇచ్చాడు. సో ఎక్కడ గిట్టుబాటు అవుతుందండి? సో ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి మోటో సేవర్ ఆర్డర్లు వచ్చేటివి. బట్ నేను ఈరోజు చూసింది ఏంటంటే ఆ రైడ్ వెనక రైడ్ మొత్తం మోటో సేవరే వస్తుంది. అప్పుడప్పుడు మాత్రమే మోటో వస్తుంది. ఆ మోటో ఆర్డర్ కూడా 10 రూపాయల కిలోమీటర్ ఇవ్వడం లేదు, చాలా తక్కువ అయితే ఇస్తున్నాడు. సో ఇలా అయితే రైడర్లకి చాలా 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 కష్టం అనమాట. ఇలా అయితే బతకలేం మనం ఊబర్లో. బట్ ఒకప్పుడు చాలా బాగుండేది ఊబర్, ఇప్పుడైతే మొత్తానికి అయితే దిగజారిపోతుంది. సో ఏదైతే అయింది, నేను 6:30కి స్టార్ట్ చేసిన కదా, 11 వరకు అయితే బంద్ చేసిన ఊబర్. ఆ టైంలో వచ్చిన అమౌంట్ ఎంతో మీకు క్లియర్గా చూపిస్తాడు సైడ్కి వేసి. మొత్తానికి నా బైక్ తిరిగింది వచ్చేసి 66.8 కిలోమీటర్లు, అంటే లిటరల్లీ 67 కిలోమీటర్లు అనుకోండి. సో చూడండి, ఇక్కడ 4 గంటల 31 నిమిషాలు నేను ఆన్లైన్లో ఉన్నా. అందులో నేను 10 రైడ్లు అయితే కంప్లీట్ చేశాను. ఆ 10 రైడ్లకు గాను నాకు 610 రూపాయలు వచ్చినాయి. అందులో ఇన్సెంటివ్ కూడా 75 రూపాయలు వచ్చినాయి. సో మొత్తానికి 685 రూపాయలు అయితే నాకు వచ్చినాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి వీడియోలు డైలీ చేయడానికి అయితే నేను ట్రై చేస్తుంటా. చాలామంది ఏంటంటే జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా ఊబర్ కానీ ర్యాపిడో కానీ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే నేను ఇన్కమ్ చూపిద్దామని చెప్పి పార్ట్ టైం చేయడం స్టార్ట్ చేసిన అనమాట. పార్ట్ టైం ఉండొచ్చు, రేపొద్దున ఏమైనా జరిగితే ఫుల్ టైం కూడా అదే చేస్తామనుకోండి. సో అది వేరే విషయం. సో ప్రస్తుతానికి అయితే గైస్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.